నువ్వు నార్మల్‌గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు గదా! ఒక పిక్ చూపిచ్చి ఒక సమ్ రీల్ ఆర్ పిక్ చూపిచ్చేసి ఇలా బోల్డ్‌గా పడుకోవడం ఏంటి? అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? అని ఒక అమ్మాయి ఒక క్వెషన్ అడిగింది గదా! ఆ! దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు. మరి అది చెప్పాను. కరెక్టే అంటావా? కరెక్టే. నార్మల్‌గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్. సత్య ఫ్రెండ్. అవును. ఓకే. సత్య ఒక అబ్బాయి. అవును. అబ్బాయి. అవును. అవునా? అవును. మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా గూడా ఎలా అదే ఎలా సరదాగా అనిపిచ్చింది? సరదాగా తీసుకోవాలనిపించింది తీసుకున్నాడు. ఆ రోజు నేనేదో ఫోన్‌లో పిచ్చిలో ఉన్నా. వీడియో తీసి పెట్టుకున్నాడు. నేనేం అనలేదు ఇంకా. ఓకే. ఓకే. పర్సనల్‌గా అంటే కంటెంట్ పరంగా పక్కన బెడితే, పర్సనల్‌గా నీకసలు అంటే, అరే! ఇలాంటి కంటెంట్‌లు ఎందుకు చేస్తున్నాను? నా లైఫ్ ఇలా అయిపోయింది. ఇలా చేయకుండా ఉండాల్సింది. నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్‌గా నా ఫ్యామిలీ గాని, నేను గాని బాగుండి, హస్బెండ్ బాగుంటే గనక ఈ సిట్యుయేషన్‌లోకి రాకపోతున్నేమో అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా? అనిపించినా ఏం చేద్దాం చెప్పండి? అనిపిచ్చిందా? అనిపించింది. అంతా బావుంటే మనం ఇక్కడి దాకా రాము కదా! మళ్ళీ ఇంకోటి అనిపించింది. ఓకే. హ్యాపీ ఇప్పుడు ఇలాగైనా హ్యాపీయే కదా! అలా ఎలాగో లైఫ్ దేవుడు సరిగ్గా ఇవ్వలే. ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా! అని ఒక సో, ఎంజాయ్ కోసం బయటకొచ్చావు అనుకునే వాళ్ళకేం జెప్తావు? నేనైతే ఎంజాయ్ కోసం వచ్చామా, రాలేదా అని అనుకుంటే, నేను చాలా కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఏడ్చా. ఇప్పుడు ఈళ్ళ టీమ్‌లో ఉంటే అందరూ అంటున్నారు, "ఎందుకు నువ్వు ఈళ్ళ టీమ్ నుండి వెళ్ళిపో" చెప్పినోళ్ళేమో నాకు అన్నం పెట్టరు. నేను యాక్సెప్టెడ్. చెప్పినోళ్ళు అస్సలు ఎవరు అన్నం పెట్టరు. ఎవరు ఈ బెటరు. రోజు రూ. 10 ఇమ్మన్నా ఎవరు ఇవ్వరు. ఎవరు ఇవ్వరు. ఎప్పుడు ఎందుకిస్తార్రా? ఆ! వాళ్ళకేం అవసరం? ఏమో చెప్పేవాళ్ళందరూ నీతులు బానే చెప్తారు. చెప్తారు. నేను అయన్నీ పట్టించుకోను. హ్మ్. ఒకరి నీతులు. నేనున్నానా, నా లైఫ్ ఏంటి, నేనేంటి, నేను ఎలా బతుకుతున్నా, నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే. నాకు ఫైనాన్షియల్‌గా కావాల్సింది. ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులున్నాయా? ఉన్నాయి. ఎప్పుడు? చాలా రోజులున్నాయి. నేను ఒంటరిగా నా రూమ్‌లో తినలేక పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. ఒక రోజైతే బియ్యం లేవు, ఏమి లేవు. ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్‌గా అలా పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. ఓకే. చాలా బాధలు పడితేనే ఇక్కడి దాకొచ్చాను. ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈరోజు ఇలాంటి కంటెంట్‌ని ఎంచుకోవాల్సొచ్చిందా? ఎంచుకోవాల్సొచ్చింది. ఓకే. నీకు నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకేం చెప్తావు? పెట్టుకొని ఇంక వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంక నేను ఆళ్ళకేం చెప్పినా సరే ఇనరు. ఎదవలు పెడతానే ఉంటారు. ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా? నా ఫ్యామిలీలోనా? హ్మ్. ఆహా! రాలేదు. కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దంది. చేయట్లేదు అంతే. ఎవరితో? పేర్లు మెన్షన్ చేయను. నీ ఇంకా వాళ్ళకి దూరం. ప్రొఫైల్‌లోకెళ్ళి చూస్తే అర్థమైపోతదనుకుంటగా. ముందు ఎవరితో చేసావు, ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని. ఆహా! అందరితో చేస్తాను. ఓకే. ఎవరితో చేయొద్దంది మరి? ఒకళ్ళతోనే. అవన్నీ నేను నేమ్స్ ఏం పెట్టుకోను. కొంతమందితో చేయొద్దంది. కొన్ని ఎందుకు? కొన్ని అంటే ఎందుకలా ఏమో చెప్పాల్సొచ్చింది? ఆమెకు నచ్చలేదు వద్దంది వదిలేసాను. ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని? వీడియోస్ కూడా చేయొద్దంది ఇన్‌స్టా వీడియోస్. అదే. ఎలాంటి వీడియోస్ మంచి చేసావు వీడియోసే. ప్రీవియస్? సాంగ్స్ అయినా ఏవైనా ఒకళ్ళతో ఇప్పుడు చేయొద్దంది. నాగరాజు గారితో చేసినట్టే చేసావా? బాయ్స్ అని కాదు, లేడీస్ అని కాదు. ఎవరో ఒకరు ఇంకంతే చేయొద్దంది మానేసా. ఓకే. ఇప్పుడు నాగరాజు గారితో ఆ రీల్ పెట్టావు గదా! అదొద్దని చెప్పలేదా? చెప్పలేదు. నార్మల్‌గానే వదిలేసారు. ఎప్పుడైనా అనిపిచ్చిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా! ఆప్షన్ ఉంది గదా! మంచి అని? రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరొక్కటి నాకు. ఓకే. పెట్టింది ఒక ఆ! 9,000 10,000 పోయింది. ఎక్కడి లాభం ఏంటి? నీకు 70 పోయింది. ఇది 9,000 లాభం పోయింది. గురించి లాభం కాదు. ఏంటి అంటున్నా? ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు. హ్మ్. జంటగా తీసినా నేను గుండారాజు తీస్తేనేమో లైకులు పక్కనెట్టినా కామెంట్స్. నేను మేడిపల్లి తీసినా అంతే. ఈళ్ళకిక్కడేంటి ఈళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా. ఆహా! టాపిక్ అది కాదురా. ఇప్పుడు నువ్వు సింగిల్‌గా పెట్టావు. ఒక సింగిల్‌గా 10,000 వ్యూస్ పెట్టాను. వచ్చాయి. అంతే. నువ్వు ఒక పెయిర్‌తో కలిసి పెట్టావు. అదొక 70,000 100,000 పోయింది. లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు. చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి? నాకు నష్టం వచ్చినా రాకపోయినా నేను సో వాళ్ళతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తే జనాలు ఇంకా చూస్తారు. ఎళ్తారా? వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకంటున్నా? నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను. నాకు గుంటి నాగరాజ్ అన్న వీళ్ళంటేనే ఇష్టం. నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తా. ఒకరు చెప్పినా మాను, చెప్పకపోయినా మాను. నేను అది అడగట్లా. మా మానేయమని ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్‌కి అన్నిట్లికి. అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు కదా! దాన్నే చెప్తున్నా. నేను అది కూడా అనట్లా. ఇప్పుడు ఇది 10,000 పోయింది. అది 100,000 పోయింది. లాభం ఏంటి అంటున్నా లాభం నీకు. ఏంటంటే మంచి వీడియోకి ఎవడో సపోర్ట్ చేయట్లా. ఏ రకంగా సపోర్ట్ చేస్తుర్రు ఈ వీడియోకి? ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక్క అదే వీడియో నువ్వు మంచి వీడియో చేసావు. నీకు సపోర్ట్ రాలేదు. ఇలాంటి వీడియో చేసావు. సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది?
ఏం సపోర్ట్ వచ్చింది? ఆ వీడియోలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు. అది సపోర్టా? వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లా. నా support మళ్ళీ నేనే. నువ్వు డబల్ అదే మాట్లాడుతున్నావు రా. ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్. ఓకే, ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు, అవునా? వింటున్నావా? వింటున్నా. ఇది సపోర్ట్ రాలేదు, నువ్వు సింగిల్ గా చేసింది. డబల్ గా చేసింది, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగిన. లైక్లు, వ్యూలు, కాదు కానీ నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, నాకు ఎవరన్నా 10 రూపాయలు ఇమ్మంటే నార్మల్ పీపుల్స్ ఇవ్వరు. నాకు సపోర్ట్ అంటే గుంటి నాగరాజు, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, నాకు కొంచెం హెల్త్ బాగాలంటే ఇస్తాడు. బషీర్ అన్న ఉన్నాడు, అన్న నాకు ఐఫోన్ పోయింది, నా ఐఫోన్ సంథింగ్ చిన్న ఇష్యూ వల్ల ఇప్పుడు నువ్వు ఆ రోజు లేదు, రోడ్డు మీద ఉండిపోయా, డబ్బులు లేవు, ఒకే ఒక్క ఫోన్ బషీర్ అన్న చేస్తే ఎమ్మె ఫోన్ కొనిచ్చాడు. సపోర్ట్ ఉందా లేదా? ఓకే, వెయిట్, సపోర్ట్ ఉంది. టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా, జనాల సపోర్ట్? ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు, అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు? సారీ, సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి? జనాలు, నువ్వు అన్నది అవునా? ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు. నా క్వశ్చన్ కి మీ టీం హెల్ప్ చేశారు అన్నదానికి సంబంధం లేదు. నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు, డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన. జనాల నుంచా? బ్యాడ్ కామెంట్స్, అలాగే ఇష్టం షేరింగ్లు, ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు, చెడ్డగా చేస్తేనే సపోర్ట్ ఉంది అక్కడ. జనాలు ఏం సపోర్ట్ రా? ఇష్టం షేర్లు చేసుకుంటారు, అది నీకు సపోర్ట్ ఎట్లా అవుతుంది? అదైతే నా దృష్టిలో సపోర్టే. నేను అలాగే ఏ రకంగా అదే సపోర్ట్? ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను. గుంటి నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు వేసిండు, అది సపోర్ట్ అవునా? బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు, అది సపోర్ట్. లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది, ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది. షేర్లు, లైక్లు సపోర్ట్ ఎట్లా అవుతుంది అంటున్నా. అంటే తిట్టడం కూడా, అది తిట్టడం, ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లా అవుతుంది? మా సైడ్ దాన్ని అలాగే అంటారు. ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అన్నారు, ఇంగ్లీష్ భాషలో అసలే అన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతా. అక్క నువ్వు ఇంత క్వశ్చన్ నన్ను ఇంత ఇలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను కరెక్ట్ గా అడిగినా, స్ట్రైట్ గా అడిగినా. జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయలా. చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది. సో నిన్ను కూడా అడుగుతున్నా, నేను అందరినీ అడుగుతా, ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా. సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క, లైకులు రావు, ఫాలోవర్స్ రారు, ఇది ఒరిజినల్ మీ అందరి ఒపీనియన్. డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు, తిడతారు, షేర్ చేస్తారు అని అంటున్నావు. సపోర్ట్ ఎట్లయితది అంటున్నా. సపోర్ట్ అంటే ఏంటి నీ దృష్టిలో? సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో? ఒక హెల్ప్ చేస్తే సపోర్ట్. హెల్ప్ చేస్తే సపోర్ట్. ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఇప్పుడు లైక్ నాగరాజు గారు నీకు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఫోన్ కొనియడం కానీ, ఇది సహాయం కదా. తిట్టడం సహాయం ఎట్లయితది? షేర్ చేయడం సహాయం ఎట్లయితది? వాళ్ళు షేర్ చేస్తేనే కదా 10 మంది చూసేది. 10 మంది చూడడం వల్ల నీకు సహాయం ఎట్లా అందింది? ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ 10 మంది చూడడం వల్ల నీకు ఏ రకంగా సహాయం అందింది? ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అందకపోయినా ఫేస్బుక్ నుంచి అయితే హ్యాపీయే కదా. ఫేస్బుక్ నుండి వచ్చింది, మరి అది చెప్పొచ్చు కదా అక్క. నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు. అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు, దానివల్ల నాకు ఫేస్బుక్ కోడి నీ డబ్బులు వేస్తున్నాడు అక్క, దానివల్ల నేను తింటున్నాను, నా ఫ్యామిలీ నడుస్తుంది. మరి ఇది చెప్పొచ్చు కదా. తిప్పి నేను అదే క్వశ్చన్ కదా అడిగిన. అందుకనే నువ్వు చేసే దానిపైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు. ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్, వాళ్ళతో రిలేషన్ ఉందా, వీళ్ళతో రిలేషన్ ఉందా. నేను ఇప్పటిదాకా కూడా నీకు రిలేషన్ ఉందా అని అడగల. గుంటి నాగరాజు వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు, ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నా, మీరు అడిగారని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.